హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ హెల్తీగా బీట్రూట్తో స్వీట్ బాల్స్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుందండి, హెల్తీ కూడా. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ స్నాక్ అండి. వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బీట్రూట్ బాల్స్ కోసం, స్వీట్ బాల్స్ కోసం అయితే మనం 2 బీట్రూట్స్ని తీసుకొని చక్కగా పీల్ అంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిక్చర్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో మనం 1 కప్పు మైదా పిండి అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం అంతా అన్నింటిని జల్లించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలండి. నెయ్యిని అంతా వేసుకొని చక్కగా మొత్తం అంతా అన్నిటిని కలిసేలాగా ఒకసారి గంటతో ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా మిక్సీ గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ మిక్చర్ని అయితే మంచిగా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. రసాన్ని అంతా దీంట్లో పడేలాగా మంచిగా స్ట్రెయిన్ చేసుకొని పిప్పిని అయితే తీసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓన్లీ రసం పడే విధంగా అయితే చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ పట్టేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే పోసుకొని పట్టకూడదండి, కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా రసం అంతా వచ్చిన తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్తోనే మనం ఈ పిండిని అయితే చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మెత్తగా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా కలుపుకొని దీంట్లో ఒక బౌల్ పెట్టుకొని గాలిపోకుండా పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. దీనికైతే ఒక గిన్నె తీసుకొని మందపాటి గిన్నె తీసుకొని దీంట్లో 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనికి 1/4 కప్పు వాటర్ అయితే వేసుకొని చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు షుగర్ సిరప్ అనేది మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత షుగర్ అనేది చక్కగా మెల్ట్ కావాలి. మెల్ట్ అయిన తర్వాత 2 సార్లు ఈ విధంగా పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి. బాగా తిక్కగా తీగపాకం వచ్చేలాగా అయితే పట్టకూడదు. ఈ విధంగా గులాబ్ జాము పాకం లాగా కూడా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఉన్న తర్వాత మరిగిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని మనం మూత పెట్టుకొని ఈ షుగర్ సిరప్ని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని వేడి తగ్గకుండా అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకొని ముందుగా ఇలా కలుపుకున్న పిండిని తీసేసుకొని మనం ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం పిండి వేసుకొని చక్కగా చపాతీలాగా చేసుకోవాలి. పిండి మొత్తం పల్చగా కాకుండా అలా చాలా మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా పిండినంతా ఈ విధంగా చేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మనకు టానిక్ మూత లేదా ఏదన్నా ఇలాంటి మూత సహాయంతో ఈ విధంగా అన్నిటినీ ఈవెన్గా మనం కట్ చేసుకోవాలి. బాల్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని పిండి మొత్తాన్ని చపాతీలాగా చేసుకొని అన్ని బాల్స్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని బాల్స్ని తయారు చేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని మనం ఈ బాల్స్ని అయితే బీట్రూట్ బాల్స్ని అయితే చక్కగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో ఉంచకూడదు. హైలో పెట్టుకుంటే బీట్రూట్ బాల్స్ అనేవి మొత్తం మాడిపోతాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 గంట సహాయంతో ఆయిల్ అంతా మీద పోస్తున్నట్టుగా ఈ విధంగా చల్లుకుంటూ మనం పోయడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి బాల్స్ అనేవి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాల్స్ అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఈ బాల్స్ని అయితే షుగర్ సిరప్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చక్కగా ఒక 5 నిమిషాలు అలా ఉంచాలండి. మనకు ఈ షుగర్ బాల్స్ అనేవి చక్కగా దీంట్లో కలిసి పీల్చుకున్నాయి అనుకున్న తర్వాత మనం తీసేసుకొని వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మనకు బీట్రూట్ స్వీట్ బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కొంచెం మారిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్